పల్నాడు జిల్లా వెల్దుర్తి నల్లమల్ల అడవిలో పెద్ద పులి కలకలం రేపింది. మేతకు వెళ్లిన 2 గేదెలపై పెద్ద పులి దాడి చేసింది. ఘటనా స్థలికి వెళ్లి అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. రాత్రి వేళలో పొలం పనులకు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పాదముద్రికలు సేకరించి దర్యాప్తు చేస్తున్నామని ఫారెస్ట్ రేంజి సుజాత తెలిపారు. ఇక టాప్ కెమెరాలతో పాటు గస్తీ పెట్టినట్లు వెల్లడించారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, నిన్న ఏదైతే పెద్ద పులి సంచారం అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి గేదెల మీద దాడి చేయటం ఘటన ఏదైతే ఉందో అది మాత్రం తీవ్ర సంచలనం సృష్టించిందని చెప్పాలి. ముఖ్యంగా కూడా ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే వెల్దుర్తి మండలం వజ్రాల పాడు అనేటువంటి ఈ తండా దగ్గర మేతకు వెళ్లినటువంటి పశువుల మీద పెద్ద పులి దాడి చేసిందని చెప్తున్నారు. ఈ దాడిలో 2 పశువులు అయితే మృతి చెందినట్లు తెలుసుకున్న తర్వాత అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫారెస్ట్ సిబ్బందికి తండాకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే సమాచారం అందించగానే అక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా 2 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో నల్లమల్ల అడవి ప్రాంతం మొత్తం ఇది కింద వస్తుంది. ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ విధంగా పులి గతంలో అయితే సంచారం కూడా చేసింది 2 సంవత్సరాల క్రితం. అదే విధంగా కూడా ఒక 2 నెలల క్రితం అయితే మాత్రం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో పులి సంచారం చేస్తూ క్రమంగా కూడా ఇటు వచ్చినట్లుగా కూడా భావిస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ సిచ్యువేషన్ అయితే భయాందోళనతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అటవీ శాఖ సిబ్బంది అయితే అక్కడికి వెళతం జరిగింది. పులికి సంబంధించి పాత ముద్రికలు ఏదైతే ఉంటాయో వాటిని అయితే మాత్రం మెజర్స్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పులికి సంబంధించి దాని ఆనవాళ్లు కనుక్కునేందుకు అయితే మాత్రం అటవీ సిబ్బంది అయితే మాత్రం తీవ్రంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా కూడా ట్రాప్ కెమెరాలు కూడా అమర్చారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తండాకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారో ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులకు కూడా పూర్తిగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎవరు కూడా ఒంటరిగా ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దు. అదే విధంగా కూడా ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం గుంపులుగా వెళ్ళమని, రాత్రిపోతే మాత్రం కంపల్సరీగా కూడా సాయంత్రం నుంచి ఇంట్లో నుంచి బయటికి రావద్దని అటవీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రెసెంట్ అయితే మాత్రం అక్కడ పులి సంచారం అదే విధంగా పశువుల మీద దాడి చేసి చంపివేయటం మాత్రం తీవ్ర సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. రవి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.